ఏపీలో విస్తృతంగా బస్సు సర్వీసులు పెంచడం వల్ల పర్యాటకం అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నుంచి విశాఖకు 3 ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. బస్సు ప్రమాదాలు ఎంతో బాధాకరమన్నారు. బస్సులో ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లు సిస్టమ్ ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావన్నారు. బస్సుల్లో భద్రతపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్టుగా భరత్ తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని త్వరలోనే కలిసి చర్చిస్తానన్నారు. యాక్సిడెంట్స్ ఏదైతే కర్నూలు ప్రాంతంలో జరగడం జరిగింది, ఫైర్ అయ్యి దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన టీం వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ సిస్టము, ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే CO2తో ఫాగ్ని రావడము, ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు జస్ట్ 1.5 నుంచి 2 lakhs ఖర్చు అవుతుంది. సో ఇది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా. నేను ఆల్రెడీ మొన్ననే PM గారికి లెటర్ రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ 1.5-2 lakhs. ఒకవేళ ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి, అదే కానీ ఉండి నింటే నాకు తెలిసి ఆ 19 ప్రాణాలు పోయేది.